హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు సికేఎం వ్లాగ్స్. ఈరోజు అయితే మన రెసిపీ నోరూరించే గులాబ్ జామ్. చూస్తున్నారు కండి, మనకి ఎంత స్వీట్గా నోట్లో వేసుకోగానే అలా కరిగిపోయే మన గులాబ్ జామ్ని మీరు ఇప్పుడు అందరూ ఈజీగా ఇంట్లోనే మనం చేసుకోవచ్చండి. చూడండి, నోరూరించే గులాబ్ జామ్ని ఇంట్లోనే మన పిల్లలు పెద్దలు అందరూ ఇష్టంగా తినేదానికి ట్రై చేసి చూద్దామండి. ఇప్పుడైతే చేసే విధానం చూద్దాం. నేనైతే ఒక బై వన్ గెట్ వన్లో ఫ్రీగా నాకు 2 ప్యాకెట్లు వచ్చాయి. చూడండి, ఒక ప్యాకెట్కి ఒక ప్యాకెట్ ఫ్రీ అనమాట. నేనైతే ఒక ప్యాకెట్ మొత్తం వేసేసుకున్నా. చూడండి, మనం ఆఫ్ కూడా వేసుకోవచ్చు. ఒక ప్యాకెట్కి వచ్చేసి మనకి 50 గులాబ్ జాములు అనేవి మనకి వస్తాయండి. అలాగే మనం మిక్స్ చేసుకోవడానికి మనకి ప్యాకెట్ పాలు అయితే తీసుకుంటున్నానండి నేనైతే. మీరైతే కాచి చల్లార్చిన పాలైనా ఓకే, పచ్చి పాలైనా ఓకే, అలాగే గేదె పాలైనా ఓకే, ఏదైనా పాలతోటి అయితే మిక్సింగ్ చేసుకోవాలి. మనకి కొంతమంది వాటర్తో కూడా మిక్సింగ్ చేస్తారు. వాటర్తో మిక్సింగ్ చేస్తే బాల్స్ అనేవి రౌండ్గా రావన్నమాట. అందుకనే మనం ప్యాకెట్ పాలు కానీ ఏదైనా సరే పాలతోటి అయితే మనం మిక్సింగ్ చేసుకోవాలన్నమాట. ప్యాకెట్ పాలు అయితే ఇంకా మంచిదే, ఇంకా బయట నుంచి గేదె పాలైనా సరే ఇంకా మంచిది అనమాట. మనమైతే ఇక మొత్తం పిండి మొత్తం పాలతోటి అయితే కలుపుకోవాలి. మంచిగా ఒక ముద్దలాగా అయితే మనం కలుపుకోవాలి ఫ్రెండ్స్. చూస్తున్నారుగా నేను ఎలా మంచిగా అయితే కలుపుకున్నాను. ఇప్పుడు మనం చేతుల మధ్యలో అరచేతి మధ్యలో మనం పిండి పెట్టుకొని రౌండ్గా తిప్పుకోవాలన్నమాట అండి. మొత్తం కూడా మనకి రౌండ్ షేప్ వచ్చేలాగా ఎక్కడ పగుళ్ళు లేకుండా మనమైతే పిండిని అయితే మంచిగా రౌండ్గా తిప్పుకోవాలండి. గులాబ్ జాములు అలాగే మనకి రౌండ్గా వస్తాయన్నమాట. అలాగే కొంతమందికి రౌండ్గా రాకున్నా సరే కొంతమంది ఈ ట్రిప్ ఫాలో కండి. మనకి నెయ్యి ఉంటుంది చూసారా, నెయ్యి అప్లై చేసుకొని లైట్గా ముద్దలు చేసుకోండి. చూసారు కదా, నేనైతే ముద్దలు అయితే రెడీ అండి. అలాగే డీప్ ఫ్రై సరిపోయే ఆయిల్ కూడా నేను పెట్టేసుకున్నా. హీట్ సిమ్లోనే మనకి ఆయిల్ అయితే వీటెక్కిందండి. అలాగే స్లోగా మనం అన్ని బాల్స్ కూడా మనం తయారు చేసుకున్న బాల్స్ అన్నీ కూడా నూనెలో వేసేసుకోవాలండి. ఈ ప్రాసెస్ అంతా కూడా సిమ్ములో పెట్టుకొని చేసుకోండి, లేకపోతే మొత్తం అనేవి మాడిపోతాయి అన్నమాట. సిమ్ములో పెట్టేసుకొని చేసుకోండి. చూస్తున్నారు కదా, నేను ఎలా వేస్తున్నానో ఒక్కొక్కటిగా వేసేసుకోండి. చాలా మనకి మంచిగా అనేవి కుక్ అవ్వాలన్నమాట లోపల. చాలామంది పిల్లలు బయట తినడానికి అయితే ఇష్టపడతారండి గులాబ్ జామ్ని. మనం ఇంట్లోనే ఇలా సింపుల్గా ఈజీగా టేస్టీగా చేసి పెడితే మాత్రం పిల్లలు చాలా ఇష్టంగా తింటారు. మీరు కూడా ఇంట్లోనే రాని వాళ్ళు కూడా ట్రై చేయండి. ఇవి గులాబ్ జామ్ చేయడం చాలా అంటే చాలా ఈజీ అండి. మనకి మంచిగా సిమ్లో పెట్టేసుకొని గోల్డెన్ కలర్లా వచ్చే వరకు మనం ఫ్రైగా చేసుకుంటే సరిపోతుందండి. దీనికి అంత పెద్ద కష్టం కూడా ఏమి ఉండదు. చూస్తున్నారు కదా, మంచిగా అయితే మనకి లైట్గా కలర్ అయితే వస్తున్నాయి ఇప్పుడిప్పుడే. అలా నేను ఎలా డీప్ ఫ్రై చేస్తున్నానో అలా సిమ్లో పెట్టేసుకొని చేసుకోండి. చాలామందికి అయితే గులాబ్ జామ్ అంటే చాలామందికి ఇష్టం అండి. కానీ దీన్ని తయారు చేసే విధానం తెలిసి కూడా కొంతమంది చేసుకోరు. బట్ కొంతమంది అయితే చేయాలని ట్రై చేసినా మంచిగా పర్ఫెక్ట్గాని రావండి. కాకపోతే నేను చెప్పే టిప్స్ ఫాలో అయ్యి ఇలా చేయండి, మీకు చాలా టేస్టీగా చాలా బాగా వస్తుంది అనమాట. మీరు ఫస్ట్ టైం చేసినా సరే ఎక్కడ ఫెయిల్ అవ్వమన్నమాట. మస్తు వస్తాయి గులాబ్ జాములు కూడా, టేస్టీగా స్మూత్గా జ్యూసీగా వస్తాయి అన్నమాట. మనకైతే గోల్డెన్ కలర్లో అయితే వచ్చేసాయండి. చూస్తున్నారుగా, బాగా కూడా మాడొద్దు, మనకి జస్ట్ గోల్డెన్ కలర్ రావాలి. అలాగే చూస్తున్నాను, నేనైతే సిరప్ అయితే రెడీ చేస్తున్నా అండి. పానకం అండి, చక్కెర పానకం అయితే నేను రెడీ చేస్తున్నా. మనకు ఒక చెంబు వాటర్ పోసుకోండి. అలాగే ఒక 2 గ్లాసుల చక్కెర వేసుకోండి. మనకి స్వీట్ ఎక్కువ కావాలన్న వాళ్ళు కూడా వేసుకొని, నేను చేసేదానికైతే 2 గ్లాసులు అయితే సరిపోతుంది మనకు. ఫ్రెండ్స్, మనం చేసే చక్కెర పానకాన్ని అయితే ఒక 10 నిమిషాలు అయితే బాగా మసలనివ్వాలి. అలాగే ఇలాచీలు వేసుకోవాలి ఫ్రెండ్స్. చూస్తున్నారు, మనకి దింపుకొని బాల్స్ అన్నిటిని అందులో వేసి ఒక 5 మినిట్స్ అయితే మనము మూత పెట్టుకోవాలి ఫ్రెండ్స్. ఎందుకంటే ఆ జ్యూస్ అనేది మంచిగా గుంజాలి కాబట్టి బాల్స్కి మొత్తం. చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, చాలా జ్యూసీగా ఉన్న మన గులాబ్ జామ్ ఫ్రెండ్స్. మీరు కూడా ఇంట్లో డెఫినెట్గా ట్రై చేయండి, చాలా పర్ఫెక్ట్గా వస్తుంది అనమాట. ఇంకేమైనా కొత్త రెసిపీస్ కావాలన్నా నాకు తెలియజేయండి కామెంట్ రూపంలో, మీకు తప్పకుండా నేను చేస్తాను. చూస్తున్నారు కదండి, మీరు కూడా ఇంట్లో డెఫినెట్గా ట్రై చేయండి. మీరు, మీ పిల్లలు, మీ కుటుంబ సభ్యులు హ్యాపీగా తినేయచ్చు. అలాగే మా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.